అసైన్డ్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్‌కి సంబంధించి అప్డేట్ అయితే చెప్పమనైతే అడుగుతున్నారు కదా! దీనికి సంబంధించి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు గానీ, ఈరోజు అంటే అక్టోబర్ 25వ తేదీన 'ఆంధ్రజ్యోతి' న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అలాగే 'ప్రజాశక్తి' న్యూస్ పేపర్‌లో కూడా దీనికి సంబంధించి ఆర్టికల్ అయితే వచ్చింది. 'ఆంధ్రజ్యోతిలో' అయితే ఈ అసైన్డ్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్‌కి సంబంధించి గుడ్ న్యూస్ అని అయితే ఆర్టికల్‌లో అయితే రాశారు. ఇక ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్తాను. అలాగే చాలామంది ఎదురు చూస్తున్నారు కదా! అంటే అప్డేట్ అడుగుతున్నారు కదా! ఈ ఫ్రీ హోల్డ్‌లో. అదేంటంటే చుక్కల భూమి, అలాగే ఇనాం భూములకి సంబంధించి. దానికి సంబంధించి కూడా 'ఆంధ్రజ్యోతి' న్యూస్ ఆర్టికల్‌లో అయితే కొంత మ్యాటర్ అయితే రాశారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడైతే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అసైన్డ్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానిపైన నిషేధం అయితే విధించింది. అప్పటి నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా ఆ నిషేధం కొనసాగుతూనే ఉంది. కానీ త్వరలో అంటే కొన్ని రోజుల్లో ఈ నిషేధం అయితే ఎత్తివేసి ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుందని ఆర్టికల్‌లో రాశారు. అసలు విషయానికి వస్తే గత ప్రభుత్వంలో అసైన్డ్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్‌లు అయితే జీవో నంబర్ 596 అనుకుంటా. దాని ద్వారా ఫ్రీ హోల్డ్ అయితే చేసింది. తర్వాత రిజిస్ట్రేషన్ జరిగాయి. అలా జరిగిన రిజిస్ట్రేషన్‌లలో దాదాపు కొన్ని రిజిస్ట్రేషన్‌లు అనేవి అక్రమంగా జరిగాయని అయితే ప్రభుత్వం అయితే గుర్తించింది. అలా ఎవరి రిజిస్ట్రేషన్‌లు అయితే అక్రమంగా జరిగాయో ఆహ్, అలా జరిగిన ఫ్రీ హోల్డ్ భూముల్ని ప్రభుత్వం వెనక్కైతే తీసుకోనుంది. దీనికి సంబంధించి మంత్రిమండలి ఇప్పటికే ఆమోదం తెలిపినట్లయితే ఆర్టికల్‌లో రాశారు. సో, గత ప్రభుత్వంలో ఏ భూములు అంటే అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఫ్రీ హోల్డ్ జరిగాయో అందులో సక్రమంగా జరిగినవి ఫ్రీ హోల్డ్ చేసుకోవడానికి అలా ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి అబ్జెక్షన్ పెట్టకుండా వారికి ఫ్రీ హోల్డ్ అయితే చేసేస్తుంది. ఇక అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్లకు మాత్రం ప్రభుత్వం ఆ భూముల్ని వెనక్కైతే తీసుకుని తిరిగి నిషిద్ధ జాబితాలోకి అయితే ఆ భూములను అయితే చేర్చనుంది. ఇక పొరంబోకు భూములు, అలాగే ఈనాం భూములు, అలాగే చుక్కల భూములు ఇవన్నీ ఉన్నాయి కదా! దీనికి సంబంధించి మాత్రం నెక్స్ట్ మీటింగ్‌లో అంటే మంత్రిమండలి ఏదైతే ఉందో వాళ్ళు నెక్స్ట్ మీటింగ్‌లో దీనికి సంబంధించి నిర్ణయం అయితే ప్రకటిస్తారని అయితే ఆర్టికల్‌లో అయితే రాశారు. చాలామంది అడుగుతున్నారు కదా! చుక్కల భూమి గురించి, ఈనాం భూముల గురించి. దానికి సంబంధించి నాకేమో అప్డేట్ తెలియడం లేదు. న్యూస్ పేపర్‌లో మాత్రం నెక్స్ట్ మీటింగ్‌లో తెలుస్తుందని అయితే రాశారు. సో, నెక్స్ట్ మీటింగ్ వరకు కూడా వెయిట్ చేయండి. నాకు మాత్రం గ్రౌండ్ లెవెల్‌లో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం మీకైతే షేర్ చేస్తాను. ఎందుకంటే నాకు కూడా వ్యూస్ అయితే వస్తాయి కదా! తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో, ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.